నేను 7 గంటలకు పోతే వేసి రావాల ఓటు మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు సార్. మా ఊరు వాళ్ళని ఎవరిని పంపించలేదు సార్. మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాల ఓటు మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు సార్. మా ఊరు వాళ్ళని ఎవరిని పంపించలేదు సార్. జెడ్పీటీసీ ఎన్నికల్లో మా ఊరు ఎరిపల్లె గ్రామంలో ఏజెంట్లను కూడా కొడుతున్నారు. మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఏమన్నా అంటే మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు. ఎట్లంటే అట్లా మహిళలను దూషిస్తున్నాడు సార్. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి తుగుట్ల మధు వాళ్ళ సంబంధం 200 మంది పోలీస్ బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం. పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. మమ్మల్నే బయటికి పంపిస్తున్నారు కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి పంపలేదు. పోలీసులు కూడా ఊరికి అమానుష్యంగా మాట్లాడుతున్నారు మా మీద. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేరు. ఓటర్లే జరగరు. ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు సార్. ఇంత దారుణానికి ఒలపడుతున్నారు మా మీద. మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు. మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. మామూలు సాఫీగా ఓట్లు జరగాల్సింది పోయి ఇంత దారుణానికి ఒలపడుతున్నారు సార్. అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కే లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మంచులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మంచులు వచ్చినారు. ప్లస్ రూమల్ అని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూమల్ దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరీ వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్ళలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? షేమ్యాలు వేసుకోనికి డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా? లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 100 నుంచి 120 మంది మంత్రులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరించినారు. ఎవడన్నా వచ్చే కాళ్ళు ఎరగొడతాం, కట్టెలు పెట్టుకొని తిప్పుకొని మరీ చేస్తున్నారు. పులివెందుల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు, జెడ్పీటీసీ ఎలక్షన్లు. కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పనిచేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు. అందరినీ తగిన వాళ్ళందరితో లోపలికి పంపిస్తుంటారు. చాలా బెటర్ అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏందో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపించేస్తాను. లోపలికి అయితే పంపించలేదు. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నారా? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మంచిలో వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఈ ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు, చాలా ఇబ్బందిగా పడుతుంది. అలా నీళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తున్నారు. ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు, ఎవరే కానీ పంపించలేదు అసలు అడిగిపోతే కానీ. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు కూడా లేరు, అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త వాళ్ళు తెలియదు వాళ్ళకి మనకైతే కానీ వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాపోండి మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళు ఎంత మొత్తం కొత్త. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు.
మామూలుగా అయితే మాది ఇక్కడే. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఎప్పటికి. ఈసారి మార్చేసినారు. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దుపోండి అంటున్నారు, 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. అందరూ పోతున్న కారును దాడి చేసి, కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లె దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తున్నారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంటే అంత అధ్వానంగా, the worst policing ever seen in the history of Andhra Pradesh. The worst policing ever seen in the history of Andhra Pradesh. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు, బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. తట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం, పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అధ్వానమైన పోలీసింగ్ నిజంగా ఎక్కడ చూసి ఉండం. బీహార్లో కూడా ఇంత అధ్వానంగా ఉండిండదేమో పరిస్థితులు. పోలీసులే అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొత్తపల్లిలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్ళి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపలికి కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సబబు? ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా? మా ఇంట్లో నేను కూర్చోంటే నన్ను ఇడ్చుకొని పోతారా? నా వలన ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అడుగుతా ఉన్నా నేను. నా వలన ఏం సమస్య వచ్చింది? ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్ని లాగుతుంటారు, మా ఇంటికాడ నన్ను ఏడుస్తుంటారు. ఏంటికయ్యా పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు, తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికే మీరంతా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు. ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని 100 మంది ఉన్నారు. బయట నియోజకవర్గం కమలాపురం నుంచి, జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి కొన్ని 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ 15 బూతుల దగ్గర 100ల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత అనైతిక వైఖరి.